వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా విద్యాశాఖకు సంబంధించి సపరేట్ మంత్రిని ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే మాత్రం బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా అంటే విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంచుకొని అంటే విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్నారని, అంటే విద్యాశాఖలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రక్షాళన జరగలేదని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, మీరేమో విద్యా వ్యవస్థ ఎడ్యుకేషన్కి మా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నారు. అటువైపు నుంచి అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకు సంబంధించి మంత్రిని ఏర్పాటు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? 2014 నుంచి 2023 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసి, సమీక్ష లేకుండా, సమానత్వం లేని విద్య లేకుండా కులాల మధ్య విభజించి ఇవాళ తెలంగాణ విద్యార్థులకు తీరని ద్రోహం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెనూ ఛార్జీలు పెంచి వాళ్ళకు ప్రభుత్వ విద్య కార్పొరేటు ధీటుగా ఇవాళ కార్పొరేటు ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి దాదాపు 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను నిర్మించి 22,000 కోట్లతోని ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 ఎకరాల నుంచి 150 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించి దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునే విధంగా, అంటే వివక్షత లేని, అసమానతలు లేని ఇలా సమానత విద్య కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దీనిపైన అవాకులు చివాకులు పీల్చి విద్యార్థుల మధ్య, ప్రభుత్వ విద్యార్థులకు విద్యనందించే దగ్గర కూడా బీఆర్ఎస్ నాయకులు చిల్లర మాటలు, ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసి ఇవాళ అగాధాలు సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే మీరేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపిస్తున్నారని చెప్తున్నారు, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి పెద్ద స్కామ్ జరుగుతుంది. 5 స్కూళ్ళకు సంబంధించి అయితే మాత్రం 1000 కోట్ల అవినీతి స్కామ్ అని అయితే మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 5 స్కూళ్ళు ఎక్కడ ఉంటుంది? ఒక్కొక్క స్కూలు దాదాపు 100 నుంచి 150 కోట్లతో కడతా ఉన్నారు. ఇవాళ దాదాపు ఒక 100 ఎకరాలలో ఆట పాటలతో పాటు ఇవాళ వాళ్ళకు ఒక మానసికంగా ఒక నైపుణ్యాన్ని ఇవాళ ఒక స్కిల్ ఎడ్యుకేషన్ లాగా ముఖ్యమంత్రి గారు తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని తట్టుకోలేక 10 ఏళ్లలో మీరు దాదాపు 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి ప్రభుత్వ విద్యకి ఏం చేశారు? ఇవాళ మనం బడ్జెట్లో 23,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని ఇస్తూ ఉన్నాం. దాదాపు 12% రాష్ట్ర బడ్జెట్లో 12% విద్య కేటాయించినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది. హరీష్ రావు మాట్లాడితే హరీష్ రావు ఏ రోజన్నా సమీక్షలు చేశారా? కేసీఆర్ చేశాడా? కేటీఆర్ చేశాడా? విద్యార్థుల ప్రభుత్వ పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు మూసి కార్పొరేట్ విద్యకు ఇవాళ అనేక ఉన్నటువంటి నకిలీ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలు స్థాపనకు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇవాళ అనేక మంది వాళ్ళ బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ తప్పుతడకలతో యూనివర్సిటీలు ఆగమేఘాల మీద యూనివర్సిటీలు మంజూరు చేయించుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులు, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ బలోపేతమైనవి, యూనివర్సిటీలు బలోపేతమైనవి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతి స్కూల్లో టాయిలెట్ లేని స్కూల్ ఉండొద్దు, మౌలిక వసతుల కోసం 7,500 కోట్ల రూపాయల మౌలిక వసతుల కోసం ఏర్పాటు చేశారు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. 11,500 డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తే దాదాపు 136,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ అడ్మిషన్లు నమోదు చేసుకోగలిగినాం. అంటే ప్రభుత్వం ఎంత వేగంగా అభివృద్ధి చేస్తూ ఉంది. వేగంగా ఇవాళ ఎడ్యుకేషన్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా స్కూల్ నుంచే విద్యార్థికి నైపుణ్యమైన విద్యను అందించు, పౌష్టిక ఆహారాన్ని అందించి వాడు ఒక అసమానత లేని, వివక్షత లేని చదువును అందించడం వల్ల ఇవాళ అందరితో సమానంగా కలిసి ఉండగలుగుతాడు. గతంలో వాళ్ళు గురుకులాలు పెట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు గురుకులాలు పెట్టి కులాల వారికి విభజించారు. ఆనాడు తరగతి గదులలోనే దేశ భవిష్యత్తు ఉందని చెప్పినటువంటి మేధావులైతే ఈరోజు బీఆర్ఎస్ హయాంలో తరగతి గదులనే కులాలు ఉన్నాయని చూసుకునే విధంగా తయారు చేయగలిగారు. ఎంత సిగ్గుండాలండి! చదువుకునే పసిపిల్లల దగ్గర కూడా స్కూల్ నుంచే కూడా నీ కులం నా కులం, దేశమంతా ప్రపంచమంతా కులరహిత సమాజం కోసం ఆలోచన చేస్తుంటే ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కులానికి ఒక స్కూల్ లాగా ఏర్పాటు చేసి ఇవాళ ఒక వివక్షత అన్నట్టే కదా. మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంది? వివక్షత లేని, అసమానత లేని సమానత విద్య కోసం ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు. అందరి చదువు ఒకటే,
అందరం ఒకటే బడిలో ఉండాలి. వాడు డబ్బులున్నవాడైనా పేదవాడైనా. ఇవాళ దాదాపు లండన్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇవాళ లండన్లో ఆ దేశం ఉన్నటువంటి బాగా సంపన్నుడు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంటారు. అలాంటి తరహాలో ఇక్కడ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ నిర్మాణం జరగాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు 1000 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని ముందుకెళ్ళలేదని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తారు. బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేయలేరు. వాళ్ళు 10 ఏళ్లలో అవకాశం ఇస్తే ఏ ఒక్కరోజు ఉస్మానియాకి వెళ్ళలే. ముఖ్యమంత్రి గారు 2 సార్లు వెళ్ళారు. డిపిఆర్ పనులు నడుస్తూ ఉంది. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనుల కోసం దాదాపు ఇవాళ 4 నుంచి 6 మంది కమిటీలు వేసి ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మేము చేతల ప్రభుత్వం మాది 100%. వాళ్ళది దగా డోకా చేసి యూనివర్సిటీలు నిర్వీర్యం చేసిన వాళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు ఎక్కడ కూడా నియామకాల కోసం ఆలోచన చేయలే. యూనివర్సిటీలను పరిశీలించగలిగారా? యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడగలిగారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా అనేక మార్పులు జరిగింది. నేనేమంటున్నంటే ప్రభుత్వం ఇనే ప్రభుత్వం ఇది ఒక ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం. మీ సలహాలు సూచనలు ఏదైనా ఉంటే మీరు లిఖితపూర్వకంగా ఇవ్వండి, మాట్లాడండి. విద్యార్థులకు ఉపయోగపడే దగ్గర రాజకీయాలు ఎందుకు? హరీష్ రావు గారిని అడుగుతూ ఉన్నాను. కాబట్టి వాళ్ళు మాట్లాడే దాంట్లో ఆధారాలు ఉండవు, అసత్యాలే, అబద్ధాలే, తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల మధ్య ఇవాళ విద్వేషాలు రెచ్చగొట్టేలా, వాళ్ళ పార్టీకి వైపు ప్రభుత్వం మీద విద్వేషాలు రెచ్చగొట్టేలా వాళ్ళ పని చేస్తూ ఉన్నారు. ప్రజలు దాన్ని నమ్మరు. వాళ్ళ 10 ఏళ్లలో జరగని అభివృద్ధి, 10 ఏళ్లలో జరగని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ఇవాళ 2.5 ఏళ్లలోనే గొప్ప అభివృద్ధిని మనం తయారు చేసుకోగలిగినాం. కాబట్టి ఇది ఒక నూతన పురోగతికి దారితీసింది. ఇది ఒక నూతన పునర్నిర్మాణం దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ బదిలీల్ని వీటన్నిటిని ఆపాలి. ఇది నా ఒక సూచన సలహా రేవంత్ రెడ్డి తీసుకోవాలని హరీష్ రావు చెప్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు ఇవాళ మాట్లాడే మాటలు ఎట్లా అంటే నోరు తెరిచి అబద్ధాలతోనే హరీష్ రావు పుట్టిండా అనిపిస్తుంది. హరీష్ రావు ఫస్ట్ అబద్ధాలు నేర్చుకున్న తర్వాత పుట్టిండా, హరీష్ రావు పుట్టిన తర్వాత అబద్ధాలు వచ్చినాయా అనేది అర్థం కావట్లేదు. చాలా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఐఏఎస్ని బ్లాక్మెయిల్ చేయలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల గౌరవం పెంచినాం. ఇవాళ ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లో వాళ్ళ గౌరవం పెంచగలిగినాం. ప్రభుత్వ ఉపాధ్యాయుల గౌరవం పెరిగింది. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని 10 ఏళ్ల పాటు బానిసలాగా చేసుకొని వాళ్ళు మాట్లాడితే కేసే ఏమైనా చేస్తే వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఎన్నడో 20వ తారీఖు పడే 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శాలరీల కోసం ఎదురు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖే జీతాలు పెంచాలి తయారు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఆలోచనలు ఏదైనా కూడా చెప్పగలిగే స్వేచ్ఛని అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. అంటే ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగుల గౌరవం పెరిగింది. వాళ్ళ ఆత్మగౌరవం పెంచగలిగినాం. మేము గతంలో ఆత్మగౌరవాన్ని వంచుకొని బతికినటువంటి పరిస్థితి. ఫైనల్గా 99 డేస్ ప్రజాపాలన ప్రగతి నివేదికకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు? ఈ 99 డేస్ అనేది అభివృద్ధి పురోగతికి దారితీస్తూ ఉంది. ఇది నూతన ఆవశ్యకతకు తెలంగాణ నాంది, ఇది అభివృద్ధికి నాంది. ఇవాళ ప్రజలు, అధికారులు అందరం సమిష్టి కలిసి సమస్యలు ఎక్కడ లోపాలు ఉంటే అభివృద్ధి అయినా అందరం కలిసి పనిచేసుకునే అవకాశాలు. కాబట్టి ఈ యొక్క 99 రోజుల ప్రణాళిక ఏదైతుందో ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతా ఉంది. సమస్యల పరిష్కారానికి కూడా ఇవాళ ఈ ప్రణాళికలో భాగమవుతామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన ఇది గొప్ప ఆలోచన. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి ఇవాళ ప్రజలతోని మమేకం లేకుండా ఏదో ఒక రోజు వెళ్ళేదానికంటే 3 నెలలు వరుసగా ప్రజలతోనే మమేకమై సమస్యల పరిష్కారానికి ఇవాళ అభివృద్ధి ప్రణాళిక కోసం జరుగుతున్న గొప్ప పనిగా, గొప్ప కార్యక్రమంగా మనందరం కూడా భావించాలి. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికకు సంబంధించి అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఒక నూతన అధ్యాయానికి తెరలేపారని, ఈ 99 రోజుల ప్లాన్కు సంబంధించి అయితే మాత్రం తెలంగాణలో అభివృద్ధి ఎన్నడూ జరగనటువంటి విధంగా జరుగుతుందని అయితే మాత్రం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవవార్త, హైదరాబాద్.